ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి ఎందుకు దూరంగా జరిగింది? జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో గ్రామ స్థాయిలో ఆవిర్భావ వేడుకలను పరిమితం చేయడానికి కారణాలు ఏంటి? ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేయకపోవడానికి నిజంగా వాతావరణ పరిస్థితులే కారణమా, లేదా వేరే కారణాల వల్ల పిఠాపురంలో ఆవిర్భావ సభ వేడుకలను రద్దు చేస్తున్నారా? ఇంతకీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయిలో ఎందుకు నిర్వహించట్లేదు? అసలు ఏం జరిగింది? కార్యకర్తలు ఫుల్ జోష్, ఇంకా జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. 100% స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చిన జనసేన గెలిచిన మొదటేడాది అంగరంగ వైభవంగా పిఠాపురంలో ఆవిర్భావ వేడుకలు జరుపుకుంది. సో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కార్యకర్తలు, నేతలు పిఠాపురం ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పిఠాపురం సభలో సుదీర్ఘ ప్రసంగాన్ని ఇచ్చారు. 10 ఏళ్ల పోరాటంలో తన వెనక నడిచిన నాయకులను, తాను ఎదుర్కొన్న సంఘర్షణను, పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తలను, ఇలా అన్ని విషయాల మీద మనసు విప్పి మాట్లాడారు పవన్ కళ్యాణ్. అంతేకాదు పిఠాపురం వేదికగా అతిపెద్ద నిర్ణయాన్ని కూడా ప్రకటించారు ఆయన. ఇకపై జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు పిఠాపురం గడ్డ మీదే నిర్వహిస్తామంటూ కూడా కీలక ప్రకటన చేశారు అప్పట్లో. సో అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజల కోసం అక్కడే ఆవిర్భావ సభలు నిర్వహిస్తామని కూడా చెప్పారు. అంతేకాదు అప్పట్లో పిఠాపురం సభ సూపర్ సక్సెస్ కావడంతో నేతలు, కార్యకర్తలు ఫుల్ జోష్ కనపడింది. సీన్ కట్ చేస్తే ఏడాది తర్వాత అంటే ఈ సంవత్సరం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం లేదని స్వయంగా పార్టీనే ప్రకటించేసింది. జిల్లాలు, కాన్స్టెన్సీలు, మండల కేంద్రాలు, గ్రామ స్థాయిల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని, ఇది పవన్ కళ్యాణ్ ఆదేశాలంటూ జనసేన ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఏడాది ముందు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న సభను ఇప్పుడు ఉన్నపళంగా ఎందుకు రద్దు చేసుకున్నారన్నది జన సైనికులు కూడా విస్మయానికి గురిచేస్తుంది. వాస్తవంగా పార్టీ సభ్యత్వ నమోదు మీద దృష్టి పెట్టాలని, ఉష్ణోగ్రతలు ప్రతికూలంగా ఉన్నాయని, అందుకే రాష్ట్ర స్థాయి వేడుకలను రద్దు చేశామని జనసేన ప్రకటించినా అసలు కారణాలు వేరే ఉన్నాయని చర్చ పొలిటికల్ సర్కిల్లో చాలా గట్టిగా సాగుతుంది. ప్రధానంగా పార్టీ నాయకత్వ తీరుపై కార్యకర్తల్లో, నేతల్లో అసంతృప్తి పెరిగిందట. సో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిణామాలను పార్టీ నాయకత్వం పట్టించుకోకపోవడం, కూటమిలో అంతర్గత విభేదాలు వంటి కారణాలతో జనసేన కార్యకర్తలు, నేతలు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. సో నామినేటెడ్ పదవుల విషయంలో జనసేన నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర సంతృప్తి వ్యక్తం అవుతుంది. అంతేకాదు కూటమి 15 ఏళ్ళు కలిసి ఉండాలని, మరో 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని, కూటమి ధర్మాన్ని పాటించకపోతే మొహమాటం లేకుండా బయటకు వెళ్ళిపోవచ్చు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడంతో జనసేన పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు వాళ్ళకి నచ్చడం లేదని కూడా ఆఫ్ ద రికార్డ్గా తెలుస్తుంది. సో జన సైనికుల కారణంగా పొత్తుకు ఇబ్బందికర పరిస్థితులు తేవద్దంటూ పదే పదే పవన్ చెప్తున్నారు. వారికి నచ్చడం లేదని ఒక పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్న టాక్. సో ప్రచార రాజకీయ వర్గాల్లో జోరు. అంతేకాదు కొన్ని నియోజకవర్గాల్లో జనసేన వర్సెస్ టీడీపీ అనే విధంగా పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెట్టడం ద్వారా అవన్నీ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందనే సమాచారంతో రాష్ట్ర స్థాయి వేడుకలు కాకుండా జిల్లా, మండల స్థాయికి ఆవిర్భావ వేడుకలను పరిమితం చేశారని కూడా ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఈసారి కూడా పిఠాపురంలో ఆవిర్భావ సభ నిర్వహించాలని జనసేన పార్టీ మొదట భావించింది. సో గతేడాది జరిగిన చిత్రాడ ప్రాంగణాన్ని పరిశీలించాలని కూడా పార్టీ అధిష్టానం పిఠాపురం నేతలను ఆదేశించింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ రాష్ట్ర స్థాయి వేడుకలు రద్దు చేస్తాం, దాని స్థానంలో యూత్ మీటింగ్ నిర్వహిద్దామని, అందుకు స్థలాన్ని కూడా చూడాలంటూ పిఠాపురం నేతలకు పార్టీ అధిష్టానం సమాచారం ఇచ్చిందట. సో చివరికి దాన్ని కూడా రద్దు చేసి ఆవిర్భావ వేడుకలను జిల్లాలకు, మండలాలకు మాత్రమే పరిమితం చేశారు జనసేన పార్టీ. సో ఇలా నిర్ణయాలు తీసుకొని వెనక్కి తగ్గడం వెనక పార్టీలో పెరుగుతున్నటువంటి అసంతృప్తే ప్రధాన కారణం అనే టాక్ కూడా నడుస్తుంది. మరోవైపు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రద్దు చేయడానికి కారణం సభ్యత్వ నమోదు మీద ఫోకస్ చేయడానికి అంటూ జనసేన మరో ప్రకటన కూడా చేసింది. వాస్తవానికి సభ్యత్వ నమోదు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదన్న చర్చ పార్టీలోనే సాగుతుంది. సో సభ్యత్వ నమోదు ప్రారంభించి 15 రోజులు అవుతున్నా కేవలం 7-8 లక్షలు మాత్రమే చేయగలిగారు. 5 రాష్ట్రాల్లో కలిపి ఇంత తక్కువ స్థాయిలో సభ్యత్వ నమోదు సాగడంపై ఆ పార్టీ నాయకత్వం
చాలా అసంతృప్తిగా ఉందట. సో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా జనసేన వరుసగా 2 సంవత్సరాలు పార్టీ ఆవిర్భావ సభలు నిర్వహించింది. 2022లో ఇప్పటం గ్రామంలో, 2023 మచిలీపట్నంలో ఆ పార్టీ వరుసగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించింది. అయితే అధికారంలో ఉన్న సమయంలో పార్టీకి అత్యంత కీలకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయిలో నిర్వహించలేకపోవడం జనసేన పార్టీలో చాలామందికి ఇప్పుడు మింగుడు పడట్లేదు. సో ఏది ఏమైనప్పటికీ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల కారణంగానే ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ సభలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం లేదని పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ. ఆ క్రమంలో ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. సో జనసేన ఆవిర్భావ సభ రద్దు కావడంపై మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.